ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని తుమ్మూరు గ్రామంలోని వెలసి ఉన్న శ్రీ శ్రీ కరిమాణిక్య స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఈ నెల 27వ తేదీ నుండి జరుపబడునని సన్నారెడ్డి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తెలియజేశారు. ఈ నెల 27వ తేదీ మొదలు జూన్ 6వ తేదీ వరకు శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కనులవిందుగా జరుగుతాయని అన్నారు. అనంతరం చివరి రోజున శ్రీ స్వామివారు తుమ్మూరులోని మాడవీధులలో రథోత్సవం కార్యక్రమం ఉంటుందని, కావున భక్తులెల్లరూ అశేషంగా జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి శ్రీ స్వామివారి కృపా కటాక్షములు పొందాలని తుమ్మూరు గ్రామ వాస్తవ్యులు సన్నారెడ్డి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి కోరారు. నాయుడుపేట పంచాయతీ, నాయుడుపేట మున్సిపాలిటీలో ఉన్న మన తుమ్మూరు గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీ కరిమాణిక్య స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగును. ఇవి ప్రతి సంవత్సరము మే నెలలో తప్పకుండా జరిపే విధంగా పురాతనం నుంచే జరుగుతూ ఉన్నది. ఈ కంచి గరుడ సేవతోటి మన తుమ్మూరు గరుడ సేవ జరగడం ఇది అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది. ఇది తుమ్మూరు నారదుల ప్రతిష్ఠిత దేవాలయము కాబట్టి చాలా పురాతన కాలం నుంచి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుపుతూ ఉండేవారు. ఒక్కో కళ్యాణం రోజు శ్రీ కరిమాణిక్య స్వామివారి కళ్యాణం రోజు దాదాపు 100 పెళ్ళిళ్ళు జరిగేవి. కళ్యాణాలు జరుపుకునేందుకు వారి సుఖ సంతోషాలతో గడుపుతారనేది ఒక విధమైనటువంటి నమ్మకంతో ఈ కళ్యాణాలు ఇప్పటికీ నేటికి అదేలాగా కొన్ని 100 జరగకపోయినా చాలా కొద్దిగా అయినా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గరుడ సేవ, కళ్యాణం, రథోత్సవము ఇవి చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. రథోత్సవం రోజు వచ్చిన జనం అందరికీ, ఎంతమంది వచ్చినా అంతమందికి ఇక అన్నదానం జరుపుతారు. 11 గంటల నుంచి 2 గంటల వరకు అన్నదానము నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. కావున భక్తులెల్లరూ వచ్చి ఇప్పుడు జరిగేటువంటి ఈ నెల 27వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు చివరిలో పుష్పయాగం వరకు చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామివారి దేవివార్ల కృపా కటాక్షాలకి పాత్రలు అవుతారని మేము ముఖ్యంగా ప్రార్థిస్తున్నాము, కోరుతున్నాము. ముఖ్యంగా రథోత్సవము కళ్యాణం చేసుకున్నటువంటి రాత్రి కళ్యాణం జరుగుతుంది తెల్లవారి. అప్పటి నుంచి వెంటనే స్వామి దేవేరులతోటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరిమాణిక్య స్వామివారు రథములో ఊరేగుతారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు రథములో అత్యంత వైభవంగా ఆయన గ్రామోత్సవం జరుపుకుంటూ మాడవీధుల్లో తిరుగుతారు. ఇది చూచి తీరవలసినటువంటి గొప్ప సన్నివేశము. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి కృపా కటాక్షాలకు స్వామివారి దైవగారుల ఆశీర్వచనాలు తీసుకుంటే చాలా సుఖంగా మనకి జరుగుతాయని చెప్పేసి ప్రజల నమ్మకము. అదిలాగా ప్రజలందరూ భక్తులెల్లరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మిక్కిలిగా కోరుకుంటున్నాం. శ్రీ కరిమాణిక్య స్వామి దేవస్థానము గతంలో ఎండోమెంట్లో ఉండేది. అప్పుడు జరిగే విధంగా అప్పుడు ఎలా జరుగుతున్నాయో అదికంటే అధికంగా ఇప్పుడు టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం అయిన తర్వాత కూడా చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుతున్నారు. నిత్య కైంకర్యాలు కూడా చాలా ఘనంగా జరుగుతున్నాయి. వేద పండితులతోటి జరుగుతున్నాయి. ఇలా తిరుమల తిరుపతి దేవస్థానంలో కలిసిన తర్వాత చాలా ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులెల్లరూ వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని మిక్కిలిగా కోరుకుంటున్నాం మేము.